గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని వైద్యులు సిబ్బంది గాంధీ జయంతి సందర్భంగా చీపిరిపట్టి ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేశారు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వేచ్ఛలో భాగంగా గత 17 రోజుల నుంచి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పలు సేవలను సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ వివిధ శాఖల హెచ్ఓడీలు, ఔషధం నర్సులు, ఇతర సిబ్బందితో కలిసి ఆసుపత్రి బయట ఉన్న పలు ఆక్రమణలను తొలగించి ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేశారు. భారతదేశం మొత్తం కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. పండగ వాతావరణం నెలకొని ఉంది. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారు 2014లోనే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సాహిత్య కార్యక్రమము దేశం మొత్తం జరుగుతూ ఉంది. దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వాళ్ళ సఫాయి కార్మికులు ఉన్నారు, వాళ్ళ బాధ్యత కాదు. ఈ హాస్పిటల్ కానీ, మన పరిసరాలను కానీ, మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన గుంటూరు జిల్లాని కానీ, మన హాస్పిటల్ కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత ఉంది అని చెప్పేసి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా గుర్తించి మన గౌరవ ప్రధానమంత్రి గారు 2014లో ఒక పిలుపునిచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మన్ననలు పొంది ఇవాళ కీర్తిని దృష్టిలో అందుకొని ఇవాళ స్వచ్ఛత హీ సేవ, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ఇది ప్రపంచం మొత్తం హర్షిస్తున్న వేళ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు. అలానే ఇవాళ గుంటూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ లో కూడా జరుగుతూ ఉంది, మన దగ్గర కూడా జరుగుతూ